బాణుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే చాలా మంది సమ్మర్ డైట్ ఫాలో అవుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అందరూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఇళ్లలోనే ఉంటూ చల్లని పానీయాలు తాగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. మరోవైపు వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ సమ్మర్ స్పెషల్ తాటి ముంజలను తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎండ దెబ్బతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఆ సమయంలో తాటి ముంజలు తింటే రిలీఫ్ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా తాటి ముంజలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. సహజ సిద్ధంగా ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంది. కాగా తాటి ముంజల్లో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి కావలసిన శక్తి అందిస్తాయని, బాడీలో ఉన్న హీట్ను బాగా తగ్గిస్తుందని చెప్తున్నారు. అయితే మనలో చాలా మంది ముంజులపై గోధుమ రంగులో ఉండే పొట్టును తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయంటున్న ఆరోగ్య నిపుణులు ఆ పొట్టుతోనే కలిపి తినాలని సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు.